నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కొంగరవారిపల్లి రహదారిపై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ పట్టాలు తప్పడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం. టీడీపీ నేతల హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టకుండా ఏకపక్షంగా వైకాపా నేతలు కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తున్నారంటూ విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రప్రభ వాహనంలో కొలువుదీరిన చెన్నకేశవుడు. కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని కొంగరవారిపల్లి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలికి పోలీసులు చేరుకుని కేసు వివరాలు నమోదు చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి మండలంలోని కొంగరవారిపల్లి సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు నుండి తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకుని అనంతరం కాణిపాకం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. డివైడర్ ను కారు బలంగా ఢీకొనడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 5:30 నుంచి 5:40 మధ్యలో నెల్లూరు జిల్లా ఇందుకూరుకు సంబంధించి ఒక క్రెటా వెహికల్ వీళ్ళు మన వేలూరు దగ్గర సిఎంసి హాస్పిటల్కు ట్రీట్మెంట్ గురించి వెళ్తూ దరిదాపు దాంట్లో ఒక 6 మంది ఉన్నారు. డ్రైవర్తో సహా ఒక 3 మెంబర్స్ చనిపోయినారు. 2 హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతున్నారు. వీళ్ళంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ వివరాలు కొద్దిగా తెలియాల్సి ఉంది. తెలిసిన తర్వాత తమరికి అన్ని వివరంగా చెప్తున్నారు. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో ఉండడంతో డ్రైవర్ చాకచక్యంగా బ్రేకులు వేసి రైలు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. గుంటూరు నుండి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో ఉండడం డ్రైవర్ చాకచక్యంగా బ్రేకులు వేసి రైలు నిలిపివేశారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమీపంలో ఈ సంఘటన జరగడంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. సింగిల్ ట్రాక్ కావడంతో హుటాహుటిన ఘటనా స్థలికి అధికారులు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. అనంతరం రైలు రాకపోకలు యథావిధిగా జరిగాయి. అదుపు తప్పి సిమెంట్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. లారీ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోవడంతో పోలీసులు సకాలంలో చేరుకుని డ్రైవర్ ను కాపాడారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని వాసిల్ సమీపంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని వాసిల్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ క్యాబిన్ లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే సంఘం ఎస్ఐ నాగార్జునారెడ్డి, ఆత్మకూరు ఎస్ఐ ముత్యాలరావు అక్కడికి చేరుకుని లారీలో ఇరుక్కున్న డ్రైవర్ ను సురక్షితంగా కాపాడారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు.
ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. టీడీపీ నేతల హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరని, ఏకపక్షంగా వైకాపా నేతలు కార్యకర్తలపైనే కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలు ముద్దాయిని వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమని వివరించారు. హింస జరిగిన తర్వాత ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ మీద ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి, కానీ సెక్షన్ల తేడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనేమో వేటాడతారు. వీటన్నిటికీ మనం ఉదాహరణలుగా బోళ్ళని కూకలుగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరసరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఎంత సౌమ్యుడో మనకు తెలుసు. ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు. అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు. అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అనే అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతన్ని అరెస్టులు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్నేమో వెంటాడే పరిస్థితిలో ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరితెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిల కాయలనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరితెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ. ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పని ఎమ్మెల్యే ముందే. తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని తీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సురాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు.
గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా ఆదివారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చెన్నకేశవుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు మండలంలోని పార్చెల గ్రామంలో కొలువైన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో వైశాఖ మాసం సంకటహర చతుర్దశి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. మహాగణపతి పూజ, కలశ పూజ, స్వామివారికి పంచామృతంతో అభిషేకాలు చేశారు. విశేష నూతన మకర తోరణంతో అలంకారం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా సన్నిబోయిన శ్రీనివాసులు, భారతి, వారి కుమారుడు లోకిత్ కుమార్ వ్యవహరించారు. गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया, गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया। गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया, गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया। विजयाल नायक विघ्न विनायक जय, जगमंत वेडुक जनमंत पाडगा जय। వాడవాడల నీకే మొక్కినాముగా, తోడై ఉండవా తొండం సామి, కల్లి కల్లికి కథం తొక్కినాముగా, మది నిండా మా రాజా నిన్నే నమ్మి. గంగం గణపతి నువ్వే మా దళపతి, తొలి పూజ నీకేలే ఏ రోజైనా. గంగం గణపతి నువ్వేలే మా గతి, లోకాన్ని దీవించు ఏదేమైనా. విజయాల నాయక విఘ్న వినాయక జై, జగమంత వేడుక జనమంత పాడగా జై 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 జై। గణపయ్య
చేయవా మాలో తేడాలు మాయం చేసి బొజ్జ నిండుగా చదువే నింపవా బుద్ధి లోపాలే మాలో తీసి నింగి నెల నిన్న రేపు మొత్తం నువ్వే నవ్వేరవా గండాలకి తొండం మట్టేసి జగమంతా చిత్త తీర్చాలట నువ్వే చెత్త చేరాలట దండా దండా అన్ని నువ్వే ఆనందాలే నిండాలట గంగం గణపతి నువ్వే మా దళపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా గంగం గణపతి నువ్వేలే మాగటి లోకాన్ని దీవించు ఏదేమైనా గణపతి బప్పా మోరియా అదాలటు చోరియా గణపతి బప్పా మోరియా అదాలటు చోరియా మాటే చాలని మట్టే మేలని నేల మీదంతా గారాభమై గడ్డి పరకని కాసిన పువ్వుని ఇస్తే చాలంట నాయుడుపేటలో ప్రతి ఏటా నిర్వహించే గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవ వేడుకలు ఘటోత్సవంతో మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఘటం కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి మడిబియ్యం ధాన్యాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో విన్నమాల పెదకాపు అరవభూమి శ్రీనివాసులరెడ్డి, ఆలయ వ్యవస్థాపక వారసులు నల్లబోతుల రామారావు, కమిటీ సభ్యులు ఆకుల కుబేరుమణి, దేవతా కిషోర్, ఆలయ నిర్వహణాధికారి శశాంక్ తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవం సందర్భంగా తెలియజేస్తుంది అనగా గత 49 సంవత్సరాలుగా మా నాన్నగారు అనేటువంటి నల్లబోతుల నాగరత్నం గారు గ్రామ ఆనవాయితీగా వస్తున్నట్టు అరవభూమి శ్రీనివాసరెడ్డి గారు, విన్నమాల పెదకాపు గారు జాతర నిర్వహించబడడం జరుగుతుంది. 48 సంవత్సరాలు వాళ్ళిద్దరూ 49 సంవత్సరాలు వాళ్ళిద్దరూ జాతరను నిర్వహించబడడం జరిగింది. ఈసారి 49వ జాతర మహోత్సవాన్ని నల్లబోతుల రామారావు అనేటువంటి నేను, అరవభూమి శ్రీనివాసరెడ్డి గారు అనేటువంటి విన్నమాల పెదకాపు గారు, ఎండోమెంట్ వారు, పోలీసు వారి సహకారంతో జాతరని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి గ్రామస్తుల్ని, గ్రామ పెద్దల్ని అందరినీ సహాయం కోరుతూ పోలేరమ్మ నాయుడుపేట పోలేరమ్మ జాతర ఇది సంవత్సరం 49వ జాతర జరుపుకుంటున్నాము. జాతరకు సంబంధించి గ్రామస్తులు, ఎండోమెంటోళ్ళు, పోలీసు అధికారులు అందరూ సహకారంతో ఈ పోలేరమ్మ జాతర కార్యక్రమం జయప్రదం చేసుకుంటున్నాము. అందరూ సహకారంతో ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం నెరవేరుస్తున్నాను. నేను అరవభూమి శ్రీనివాసులరెడ్డి, పెద్దకాపు, విన్నమాల. ఈ పొద్దు ఉదయం 6 గంటలకి పోలేరమ్మ ఘటం వచ్చి కార్యక్రమాలు నెరవేర్చి ఇప్పుడే ఘటంని టౌన్ మీద ఘటంని పంపించడం జరిగింది. ఈ తర్వాత మంగళవారం నైటు 10 గంటలకి తడికలు ఎత్తుకొని వచ్చే కార్యక్రమం చేస్తాము. మా బుధవారం సాయంకాలము పోలేరమ్మ జాతరకి దున్నపోతు ప్రదక్షిణ ఎన్నమాల నుంచి గ్రామస్తులు అందరం వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. కొంగరవారిపల్లి రహదారిపై అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 4 అక్కడికక్కడే మృతి. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. సికింద్రాబాద్ గుంటూరు మార్గంలోని విష్ణుపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ పట్టాలు తప్పడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం. టీడీపీ నేతల హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టకుండా
ఏకపక్షంగా వైకాపా నేతలు కార్యకర్తలపైన కేసులు నమోదు చేస్తున్నారంటూ విమర్శించిన మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రప్రభ వాహనంలో కొలువుదీరిన చెన్నకేశవుడు. కన్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.